ఇక చిత్తూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో దిశ ప్రత్యేక వాహనాలను జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రత రక్షణ కోసం 50 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను ఒక మినీ బస్సును ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ఈ వాహనాలు సంచరించనున్నాయి. పాఠశాలలు, విద్యా సంస్థలు, కళాశాలల దగ్గర ఈవ్టీజింగ్, ఆకతాయిల వేధింపులు కట్టడి దిశగా మహిళా పోలీసులు పనిచేస్తారు. మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దిశ యాప్ను డౌన్లోడ్ చేయించడం వంటి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్తో రక్షణ పొందే విధంగా విస్తృతంగా అవగాహన కల్పిస్తామని ఎస్పీ చెప్పారు. మార్చి 8 తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా గౌరవనీయులు సీఎం గారు చాలా ఉమెన్ ఫ్రెండ్లీ మెషర్స్ వచ్చేసి ఇనిషియేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు చూస్తే రాష్ట్రమంతా కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది నిర్మాణించడం జరిగింది. దాన్ని కూడా ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా మెయిన్గా ఈ పెట్రోలింగ్ వెహికల్స్, ఈ దిశ పెట్రోలింగ్ వెహికల్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఈ దిశ ఇనిషియేటివ్ ఒక భాగంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా చూసేటప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో దిశ మహిళా పోలీస్ స్టేషన్ అనేది కూడా నిర్మాణించడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మన జిల్లాలో మాత్రం కాదు, ప్రతి ఒక్క జిల్లాలో కూడా జరుగుతుంది. దిశ ఇనిషియేటివ్ వలన వచ్చేసి మెయిన్గా ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మహిళలకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే పోలీస్ స్టేషన్ రావాలంటే పబ్లిక్ మెయిన్గా మహిళలకి వచ్చేసి కొద్దిగా భయం ఉంటుంది, కొంత అప్రిహెన్షన్స్ ఉంటాయి. అలాంటి ఏమి లేకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి జరిగిన నేరాలను వచ్చేసి వాళ్ళు తెలియజేస్తేనే మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి మేము యాక్షన్ తీసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్